తెలంగాణ చిక్కి శల్యంగా మారేటువంటి విధంగా ఎలా చేశారని చెప్పి వక్తలు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ వనరులు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతం పొడుగునా ఉన్నటువంటి దాదాపు 10,000 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, నల్ల బంగారంగా పేరు పొందినటువంటి ఈ బొగ్గు నిక్షేపాలను కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు, పాలక వర్గాలు మొదటి నుండి దండుకుంటున్నటువంటి పరిస్థితి, అన్యాయానికి, వివక్షకు, ఖనిజ సంపద గురవుతున్నటువంటి పరిస్థితి మన ముందుంది. ప్రత్యేకించి 126 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి ఆంధ్ర పాలకుల, పెట్టుబడిదారుల దోపిడీ, వివక్షలకు ఈ రోజు చిక్కి శల్యమైనటువంటి పరిస్థితి మన ముందుంది. ఒకవైపు బొగ్గు ఖనిజ సంపదను దోచుకోవడం అనేటువంటిదే కాకుండా, మరొకవైపు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ ప్రాంతం ఉపాధి హక్కులు, ఉద్యోగాలు దొరకకుండా మరొకవైపు అణిచివేతకు, దోపిడీకి గురవుతున్నటువంటి స్థితి కూడా అలానే కొనసాగుతున్నది. బొగ్గు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నది. ఈ బొగ్గు ఉత్పత్తి కోసం లక్షలాది ఎకరాల భూములు ఈ ప్రాంత ప్రజలు కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ బొగ్గుతో కరెంటు తయారు చేయడానికి ఇవాళ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టుకు గానీ, లేదా విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ గానీ ఇక్కడి నుంచి బొగ్గు తరలిపోతున్నప్పటికీ కొత్తగూడెం సంఖలో ఉన్నటువంటి కేటీపీఎస్ కు మాత్రం బొగ్గు లింకేజీ ఇవ్వనటువంటి పరిస్థితి, సింగరేణి బొగ్గు లభించినటువంటి పరిస్థితి. గోదావరి ఖని సంఖలో ఉన్నటువంటి ఎన్టీపీసీకి గోదావరి ఖని బొగ్గు లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్టీపీసీకి బయట రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు బయట రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇవాళ ఓపెన్ కాస్ట్ల పేరుతో మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని బుగ్గిపాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఓపెన్ కాస్ట్ పేరుతో మొత్తం వందలాది ఎకరాల భూములు, ప్రధానంగా గిరిజన ప్రజలు అడివే తమ ఇల్లుగా, పోడు భూములే తమ బువ్వగా బతుకులు ఇడుస్తున్నటువంటి గిరిజన ప్రజల భూములు లాక్కొని ఎలాంటి నష్టపరిహారాలు లేకుండా, ఎలాంటి ప్రయోజనం వాళ్ళకు లేకుండా ఇవాళ లాక్కుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కోయగూడెం ప్రాంతంలో కోయగూడెం OCP1 గానీ, OCP2 కానివ్వండి, తర్వాత ఇంకా కొనసాగింపుగా రాబోయేటువంటి కాలంలో కాచరపల్లి గానీ, గుండాలు గానీ మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం, కనీసం పైసా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇవాళ బేదకలు చేస్తున్నటువంటి, నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పాలకులు ఇలాంటి విధానాలను అమలు చేస్తూ గిరిజనుల కోసం ఇవాళ రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి, మరొక వైపు కొంగ జపాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మన ముందున్నాయి. ఇలాంటి పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఉన్నటువంటి అప్మెల్ కంపెనీ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అప్మెల్ కంపెనీ 100 కోట్ల నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని సింగరేణి దత్తకు తీసుకొని 1,200 కోట్ల నష్టాల్లో ఉన్నటువంటి సింగరేణి 94లో అప్మెల్ కంపెనీని దత్తకు తీసుకొని ఈ రోజు అప్మెల్ కంపెనీని పెంచి పోషిస్తూ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం వర్క్ షాప్లను మూతపడేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కానీ అలాంటి దత్తత పాల్వంచలో ఉన్నటువంటి ఏపీ స్టీల్స్ మూతపడ్డది, దాన్ని దత్తత తీసుకోలేదు. రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ మూతపడ్డది, దాన్ని దత్తత తీసుకోలేదు. కానీ విజయవాడలో ఉన్నటువంటి అప్మెల్ దత్తను తీసుకొని అలాంటి వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సింగరేణి వ్యాప్తంగా ఖనిజ సంపద దోచుకోవడం అనేటువంటిది కాకుండా, ఉపాధి గాని, ఉద్యోగ అవకాశాలు గాని లేకుండా, ప్రధానంగా ఓపెన్ కాస్ట్ల ద్వారా కూడా మొత్తం రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బడా బడా కాంట్రాక్టర్లు వాళ్ళకి ఈ సంపదను దోచిపెట్టడానికి ఇవాళ ఓపెన్ కాస్ట్ల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాలను వేటిని లేకుండా ఈ రోజు సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకించి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ రోజు ఇనుప ఖనిజాన్ని కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు దోచుకుంటున్నారు. పాలకులు వాళ్ళకి సేవకులుగా నిలబడినటువంటి పరిస్థితి. ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఇనపరాయిని జాతీయం చేయండి, ఇనపరాయిని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నడిపించండి అని చెప్పి బయ్యారం ప్రాంత వాసులు చేసినటువంటి ఉద్యమానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఇవాళ ద్రోహం చేసినటువంటి పరిస్థితి. ఆ ఉద్యమంలో ఆ ప్రాంత వాసులే కాకుండా ప్రత్యేకించి ఇనపరాయి గాని కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రకంగా ఆంధ్ర ప్రైవేట్ కాంట్రాక్టుల పనులు
వనరులు నిలిచిపోయేటువంటి పరిస్థితి కల్పించారు. కానీ దీన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నడిపించండి అని చెప్పి దాదాపు 4-5 నెలలుగా అక్కడ ఉన్నటువంటి గని కార్మికులు, ఆ ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ నాడు వచ్చి ముసలి కన్నీరు గార్చినటువంటి చంద్రబాబు గాని మరొకరు గాని ఈ రోజు మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి కేవలం రాజకీయ నాటకాలు తప్ప మరొకటి కాదు. ఇలా బొగ్గు గాని ఇనుపరాయి గాని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రాంత ఉపాధి హక్కుల రక్షణ కోసం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఎన్నికలకు ముడిపెట్టడం అనేటువంటిది కాకుండా అది సింగరేణి ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, మరొక ఎన్నికలు కావచ్చు, తెలంగాణ శక్తులుగా చెప్పబడుతున్నటువంటి కొన్ని శక్తులు కేవలం ఎన్నికల జపంతోనే మరి కొంత ఉద్యమానికి నష్టం కలిగిస్తున్నటువంటి వాస్తవాలను కూడా తెలంగాణ శక్తులు గమనించి ప్రత్యేకించి సింగరేణి ప్రాంతంలో, కోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఇంకా మరింత పట్టుదలతో ఈ పోరుకోక ద్వారా ఖమ్మం జిల్లా గాని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గాని తెలంగాణలో ఉద్యమంలో రాబోయేటువంటి రోజులు అగ్రభాగాన్ని నిలబడతాయని చెప్పి ఈ పోరుకోక ద్వారా చాటి చెప్పారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సార్ ఈ సభలో